హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మళ్ళీ వాలంటీర్లను నియమించాలి అని సీఎంని కోరిన ఉద్యోగ సంఘాలని ఎందుకు, ఏమిటనే వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు మీరైతే పొందగలుగుతారు. వివరాలకైతే వెళ్ళిపోదాం. గత సంవత్సరంలో రెగ్యులర్ ఉద్యోగాలే 60,000 తగ్గాయి. అంటే పోయిన హయాంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 ఏళ్లలో 1,00,000 రెగ్యులర్ ఉద్యోగాలు పెరిగాయి అని అన్నారండి. ఉద్యోగులకు న్యాయం చేస్తున్న సీఎం జగన్కు వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వీఆర్ఏలకు గతంలో నుంచి ఇస్తున్న రూ. 300 డిఏ రికవరీ చేయాలనే ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని సీఎంను కోరామని, వీఆర్ఓల పదోన్నతుల్లో ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని సీఎంను కోరాము అని అయితే అన్నారు. ఇక టీడీపీ హయాంలో చూసుకున్నట్లయితే వారు తొలగించిన 500 మంది మండల సమన్వయ కార్యకర్తల స్వచ్ఛంద కార్పొరేషన్లో అవకాశం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారండి. ఏపీలో పలు ఉద్యోగ సంఘాల నేతలు ఇంకా కొన్ని సంఘాల ఉద్యోగాలతో కలిసి చేస్తూ ఉన్న ఆందోళనను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఉద్యోగ సంఘాలు చేస్తున్న పోరాటం వారి కోసం చేస్తున్నది తప్ప ఉద్యోగుల కోసం కాదని అన్నారు. ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి గారు అన్నారు. ఈ విధంగా ఇక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సచివాలయ ఉద్యోగులు వైఎస్ జగన్మోహన్ సీఎం జగన్ అయితే సచివాలయ ఉద్యోగుల సంఘం వెంకట్రామిరెడ్డి కలిశారండి. సో కలిసి ఈ విధంగా అయితే ఆయనతో పాటు సీఎం సాక్షర భారత్ అలాగే రెవెన్యూ సర్వే ఉద్యోగుల సంఘాల నేతలను కలిశారు. సాక్షర భారత్ కింద పనిచేస్తున్న 500 మంది మండల కోఆర్డినేటర్లు, అలాగే సాక్షర భారత్లో 20,000 మంది గ్రామ కోఆర్డినేటర్లు గత ప్రభుత్వం తొలగించిందన్నారు వెంకట్రామిరెడ్డి. అంతేకాకుండా తొలగించిన మండల కోఆర్డినేటర్లను స్వచ్ఛందంగా కార్పొరేషన్లో ఉద్యోగులుగా సీఎం జగన్ నియమించాలని అయితే అన్నారు. అలాగే తొలగించిన 20,000 మంది గ్రామ కోఆర్డినేటర్గా 5,000 మందిని తిరిగి వాలంటీర్లుగా నియమించామని అన్నారు. ఇక ఇంటర్ విద్యార్హత కలిగిన 5,000 కోఆర్డినేటర్లను వాలంటీర్లుగా సీఎం నియమించారని వెల్లడించారు. గత ప్రభుత్వం తొలగించిన ఆయుష్ సిబ్బందికి న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారని, వీటికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వస్తాయని వెంకట్రామిరెడ్డి, గత ప్రభుత్వంలో రెగ్యులర్ ఉద్యోగాలు 60,000 తగ్గాయని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక 3 ఏళ్లలో 1,00,000 రెగ్యులర్ ఉద్యోగాలు పెరిగాయని అన్నారు. ఉద్యోగులకు న్యాయం చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి వెంకట్రామిరెడ్డి ఈ విధంగా కృతజ్ఞతలు తెలపడం జరిగిందండి. సో ఇటువంటి తాజా అప్డేట్ న్యూస్ కోసం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో పీడిఎఫ్ యూట్యూబ్ ఛానల్లో అయితే అప్డేట్ అవుతూ ఉందండి. సో తప్పకుండా మీరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి ఆన్లైన్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు మొదటగా మీరే చూడడానికి అయితే వీలుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.